అందరికీ నమస్కారం. నేను మీ హనుమత్ ప్రసాద్, అడ్వకేట్. నిన్న రాష్ట్ర శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా ఉందా, లేకపోతే ప్రభుత్వం చెప్పిన పనులు చెప్పినట్టుగా చేసిందా అనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి విషయం చేద్దాం. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే మొత్తం అన్నాన్ని పట్టుకుని చూడట్లేదు, 2 మెతుకులు పట్టుకుంటే సరిపోతుంది. అలాగే బడ్జెట్ని మనం పూర్తిగా విశదీకరించుకోవట్లేదు. బడ్జెట్ అంటే ఏంటి? ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని మేము ఆచరిస్తాము, దానికి ఈ రకంగా నిధులు కేటాయిస్తాము అని తెలియజేయడమే బడ్జెట్ యొక్క ప్రధాన ఆశయం. ఇప్పుడు ఎన్నికల ముందు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ రకంగా చెప్పుకొచ్చింది? సూపర్ 6 హామీలని మేము అమలు చేసి తీరుతాము అన్నారు. ప్రజలు ఏంటంటే ఎంత ఇచ్చినా వాళ్ళకి సరిపోదు, ఇంకా కావాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ఎన్ని పథకాలు అభివృద్ధి చేసినా కూడా కేవలం ఆయన దింపేసింది దేనికంటే చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి ఇస్తా అన్నారు. సో ఎందుకంటే సామాన్యంగా ప్రజలు పేదరికంలో మధ్యతరగతిలో ఉంటుంటారు. పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే పై ప్రాణాలు పైన పోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే తల్లికి వందనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఒక పిల్లాడికి 15,000 రూపాయలు మేము స్కూలు ఫీజు కింద ఇస్తామని చెప్పి అందరికీ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చదివే వాళ్ళకి కూడా 15,000 రూపాయలు చొప్పున వేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఎంతమంది పిల్లలు ఉంటే కుటుంబంలో అంతమందికి 15,000 వేస్తా అన్నాడు. నీకు 15,000 ఎంతమంది ఉంటే అంతమంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఏం చేశారంటే మన కష్టాలు గట్టెక్కుతాయి, అంతకంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా. ఎందుకంటే మన డబ్బే కదా ఖర్చు పెట్టేది, ఎక్కడి నుంచో తెచ్చి ఖర్చు పెట్టరు కదా. ప్రజలు పన్నుల రూపంలో వాళ్ళు అయితే పిండుకుని ఎక్కడైతే ధనాగారాలు ఉంచారో ఆ డబ్బునే ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు అన్న ఉద్దేశంతో చేశారు. కానీ ఈ రోజున ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచినా కూడా ఈ రోజు వరకు ఎన్ని హామీలు నెరవేర్చింది? ఎన్ని హామీలు నెరవేర్చలేదు. సో టైం ఏదో సరే హానీమూన్ పీరియడ్, పెళ్ళి అయింది, పెళ్ళి అయ్యాక అప్పుడే అన్నీ పనులు అవి ప్రారంభిస్తారు, ఇది హానీమూన్ పీరియడ్ ఉంటుంది కదా అనుకోవచ్చు. హానీమూన్ పీరియడ్ 9 నెలలు గడిచిపోయింది, దరిదాపు 1 సంవత్సరం అయింది. మరి ఇప్పటికైనా అమలుపరిచారా? ఈ బడ్జెట్లో ఏమేమి కేటాయించారు అనేటువంటి విషయాలను కానీ మనం క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తే ఒకసారి చూసుకోండి మిత్రులారా. సూపర్ 6 హామీ కింద చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది ఏంటంటే ఒకసారి చూడండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. అంటే ఆయన మన భవిష్యత్తుకి గ్యారంటీని ఇచ్చారు. ఏమని? సూపర్ 6 అమలు చేసి ఏంటంటే ఏ రకంగా ఇచ్చారంటే ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. యువతకి, నిరుద్యోగ యువతకి ప్రతి వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెలకి. ప్రతి వాళ్ళకి రాష్ట్రంలో ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయల చొప్పున నెలకి నేను ఇస్తానని చెప్పి మొట్టమొదటి హామీగా ఇచ్చారు. మరి బడ్జెట్లో ఇచ్చారా లేదో చూసుకుందాం. దరిదాపులుగా నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మందికి ఆ రకంగా చూసుకుంటే 36,000 కోట్లు ఖర్చు అవుతుంది. 36,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారా లేదా? ఇకపోతే రెండోది, ఇందాక మనం చెప్పుకున్నాం, తల్లికి వందనం అమ్మఒడి అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడితే తల్లికి వందనం అని ఈయన పెట్టారు. తల్లికి వందనం అని చెప్పి ప్రతి విద్యార్థికి కూడా, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున నేను ఇస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ఒకటి కుటుంబంలో చదువుకునే విద్యార్థి ఉంటే చాలు 15,000 రూపాయలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చారా లేదా, ఇస్తే అంత ఇచ్చారా అనేటువంటి విషయం తెలుసుకుందాం. మూడో బడ్జెట్ కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అన్నారు. అంటే అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ కింద రైతుకి 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇచ్చారా లేదా అది కూడా చూసుకుందాం. ఒకరు ఇస్తే అది కేంద్ర ప్రభుత్వం కొంత గ్రాంట్ ఇచ్చింది, ఆ గ్రాంట్తో కలుపుకుని ఇచ్చారా, ఈయన స్వయంగా చెప్పినట్టుగా ఇచ్చారా అన్నది కూడా మనం చూసుకుందాం. ఇకపోతే దీపం పథకం కింద అంటే ప్రతి ఆడబిడ్డకి కూడా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. 4వ పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వడం జరిగిందా? ఏదో అరాకరా ఒకటే సిలిండర్లు ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ ఒక్క సిలిండర్లు కూడా చాలామందికి రాలేదు, కొద్దిమందికి వచ్చా కొద్దిమందికి రాలేదు. ఇకపోతే ప్రతి మైలుకి కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున నేను ఇస్తా అన్నాడు. ప్రతి మైలుకి ఏమైనా ఇవ్వడం జరిగిందా? పోనీ ఇంతవరకు ఇవ్వలేదు, ఇప్పుడు బడ్జెట్లో ఏమైనా పెట్టడం జరిగిందా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు అధికారంలోకి ఎందుకు వచ్చాయంటే
మహిళలకి ఉచిత బస్సు పథకం అనేది పెట్టారు. అంటే ఏంటంటే అక్కడ ఆధార్ కార్డు ఉంటే చాలు మహిళలు రాష్ట్రం అంతా కూడా బస్సుల్లో తిరగచ్చు. సో అలాంటి పథకాన్ని కర్ణాటక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగున్నా బాగాలేకపోయినా సక్సెస్ఫుల్గా పరిపాలనలోకి వచ్చిన మొదటి నెలలోనే ప్రారంభించింది. అదేవిధంగా తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి సర్కారు పరిపాలనలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీని ఇచ్చాం కాబట్టి మొట్టమొదటిగా నిర్వహించాలని. సో వీళ్ళిద్దరూ ఇక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి మనం కూడా సక్సెస్ అవుతామో అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏంటంటే ఉచిత బస్సు పథకాన్ని మేము కూడా పెడతాం, వాళ్ళు గెలిచేశారు కదా మనం కూడా గెలుస్తామని. ఆబ్వియస్లీ ఏంటంటే ఆ రకంగానే ప్రజలు కూడా మనకు కూడా ఫ్రీ జర్నీ చేయొచ్చు బస్సులో అనే ఉద్దేశంతో గంపగొత్తగా మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయడం జరిగింది. దాని ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితమయ్యారు ఇలాంటి అలవికామిని హామీలను ఇవ్వడం వల్ల. సో 9 నెలలు గడుస్తుంది, ఎంతవరకు ఉచిత బస్సు ఏమైనా ఉందా మహిళలకి? వాళ్ళు ఏ రోజు వస్తుందా, ఏ రోజు వస్తారా, ఏ రోజు అనౌన్స్ చేస్తారా అని చెప్పి అలా చూస్తూ కూర్చున్నారు. ఒక సామెత గుర్తొస్తుంది నాకు, చాతక పక్షి ఆకాశం నుంచి ఎప్పుడు వర్షం పడుతుందని ఆకాశం కేసు ఎదురు చూస్తుందట. అలాగే ఈ సూపర్ 6 పథకాల్లో నిరుద్యోగులు మహిళలు నెలకు 1500 వస్తుందని, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఫ్రీగా, వీళ్ళందరూ కూడా ఆకాశం వైపు చూసినట్టుగా చాతక పక్షి మీ కేసు చూస్తున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి, మీరు నెరవేర్చారా లేదా అన్నది ఒకసారి చూసుకుందాం. ఇకపోతే బడ్జెట్లో ఏమేమి చేశారన్న విషయాన్ని మనం కానీ క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ఇచ్చారు వందనమా వంచన అని. యాక్చువల్గా తల్లికి వందనాన్ని ఈ సంవత్సరం నుంచి మేము ప్రవేశపెడతా ఉన్నారు, చాలా సంతోషం. కొంత ప్రవేశపెట్టారు. ఎంత 9,000 చూడండి, ఎంత బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 9,407 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. 9,407 కోట్ల కేటాయించారు. కానీ యాక్చువల్గా మనకు ఎంత అవసరం అవుతుంది? ఈయన ప్రతి పిల్లలకి కూడా నేను ఇస్తానన్నప్పుడు ఎంత అవసరం అవుతుందంటే 13,113 కోట్లు అవసరం అవుతుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో కేటాయించిందంతా 9,407 కోట్లు. ఈ 9,407 కోట్లు అంటే ఒక 5,000 కోట్లు డెఫిసిట్ వచ్చింది. అంటే ఆయన చెప్పినట్టుగా చేయరన్నమాట. బడ్జెట్లో 13,000 కోట్లు అవసరం అవుతే ఆల్రెడీ రఫ్గా 87 లక్షల పైచీలకు స్టూడెంట్స్ ఉన్నారు. 87 లక్షల పైచీలకు స్టూడెంట్లో ఈయన ఇచ్చేటువంటి 9,407 కోట్లు కేవలం ఒక 60 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. 63 లక్షల మందికి మాత్రమే. అంటే 24,70,000 మంది పిల్లలకి తల్లికి వందనం కింద 15,000 కోట్లు రావు. ఇది ఫిక్స్ అయిపోవాలి. ఇకపోతే బడ్జెట్లో లేదు. ఇంకపోతే ఆడబిడ్డకి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, దాని గురించి అసలు ప్రస్తావనే లేదు. ఉచిత బస్సుకు అన్నారు, ఉచిత బస్సుకు రెడ్ సిగ్నల్. ఇంకపోతే గ్యాస్ సిలిండర్లు అన్నారు, గ్యాస్ సిలిండర్లు కూడా కేవలం వాస్తవానికి రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉండేటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. ఆ ఉచితంగా గ్యాస్ సిలిండర్ల ప్రకారం ఒకసారి చూసుకుంటే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,48,43,671 మంది ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు కేటాయించిన నిధులు చూసుకుంటే ఆ నిధులు ఎంతమందికి పనికి వస్తుంది? 90.1 లక్షల మందికి మాత్రమే వీళ్ళు కేటాయించిన నిధులు పనికొస్తుంది. అంటే వీళ్ళు కేటాయించిందంతా బడ్జెట్లో 2,600 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారు. ఈ 2,600 కోట్లు 90 లక్షల మందికి మాత్రమే వస్తుంది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే తెల్ల రేషన్ కార్డులు తీసేస్తారు. సో మరి ఎంత దారుణమో చూసుకోండి. ఉచిత బస్సుదే అసలు ఇంకా దాని గురించి అక్కర్లేదు. రోజు సగటున ఉచిత బస్సులో ప్రయాణం చేసేటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారంటే 20 లక్షల మంది ఉన్నారు. ఈ 20 లక్షల మందికి ఉచితంగా కానీ ఇచ్చినట్లయితే 265 కోట్లు అవుతుంది. బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించలేదు. సో ఇలాంటి పరిస్థితులు ఈ రకంగా ఉన్నప్పుడు ఏ ప్రజానాయకుడైనా సరే ప్రభుత్వాన్ని గాడిపెట్టలో ఎట్లంటే ప్రజలకి ఏదైతే ఒక నాయకుడు చీఫ్ ఎవడైతే ఉన్నాడో, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ కింద లెక్క ఆంధ్రప్రదేశ్కి,
ఒక నాయకుడు ఏదైనా మాట ఇస్తే ఆ మాటకి చాలా విలువ ఉంటుంది, ఆ మాటను పాటించాలి. నువ్వు ఇచ్చిన మాటనే నువ్వు పాటించలేకపోతే ప్రజల్ని, ప్రభుత్వ అధికారులను ఏ రకంగా గాడిలో పెడతావు, ప్రజలను ఏ రకంగా గాడిలో పెడతావు, రాష్ట్రాన్ని ఏ రకంగా గాడిలో పెడతారు మీరు? ఒకసారి ఆలోచించండి. అంటే యథా రాజా తథా ప్రజ. అంటే మీరు విజనరీ అంటారు. విజనరీ అంటే మాటల్లో కాదు, మాటల్లోనేమో కోటలు దాడతాయి, చేతల్లోనేమో చూస్తే రోతలు పుడతాయి. అంటే మాటలు కోటలు, చేతలు రోతల కింద ప్రజలు భావించకూడదు. ఇప్పటికే ప్రజలకు చాలా క్లియర్గా పిక్చర్ వచ్చింది, ఒక పిక్చరు ప్రభుత్వం చేయగలదా లేదని. ఇకపోతే మీరు ముందుగానే చేతులు ఎత్తేసారు. సంపదను సృష్టిస్తా అని చెప్పి అప్పుడు వెళ్ళే ముందు సంపదను నాకు సృష్టించడం ఎలాగో తెలుసు, నాకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుని మీరు సంపదను సృష్టించడం అంటే అంత ఈజీనా? నా చెవులే ఆన ఉంటే చెప్పండి అంటున్నారా ముఖ్యమంత్రి గారు? మీరు సంపదని సృష్టించాలి ఎలాగంటే వచ్చి చెవులో చెప్పాలా? మరి మీరెందుకు ఆ రోజు అవకాశం హామీలు ఇచ్చారు? ఇంకా ఈ సూపర్ 6 కాదండి, ఇంకా చాలా హామీలు ఇచ్చారు, 100 పైన హామీలు ఇచ్చారు. వాటి పరిస్థితి ఏంటి? సో ఈ రకంగా ఏంటంటే ఇప్పుడు మీరు మాటలు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక మాంత్రికుడిలాగా, ఇప్పుడు నేను మాంత్రికుడు ఏంటంటే అబ్రగదబ్రా అంటే ఒక ఎలాగ జరిగిపోతుందో నేను అలా చేసేస్తాను, గాడిలో పెట్టేస్తాను అన్నారు. ఎక్కడ గాడిలో పెట్టారు? సో నమ్మిన వాళ్ళని నెట్టెట్ను ముంచేశారు, ప్రజలు నమ్మకాన్ని వంచన చేశారు. అంటే ఇది అంటే ఏంటంటే రాజ్యాంగాన్ని ప్రజల్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. అంటే దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏం లేదు. అది ఇతర దేశాల్లో అయితే ఒకసారి హామీ ఇచ్చి ఆ హామీని కానీ అమలుపరచకపోతే ఏ రకంగా ఉంటుందో మా అందరికంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే అనేక దేశాలు తిరిగారు, అనేక దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితులకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇకపోతే మీరేం చేశారు? గవర్నర్ ప్రసంగంలో కూడా గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారు, గవర్నర్ గారి చేత. ఇక్కడ ఏమన్నారు? అమరావతికి మేమేం నిధులు కేటాయించట్లేదు, మోడీ గారు మాకు నిధులు ఇస్తున్నారు, మోడీ గారు ఇచ్చేది ఏమి లేదు, అప్పులు తప్ప, అప్పులు ఇప్పిస్తా అన్నాడు ఆయన. ఆ రోజు చెప్పాడు, ఈ రోజు వరకు ఎలాగ ఇప్పిస్తారో, ఏ పద్ధతిని ఇప్పిస్తారో ఇంతవరకు ఇప్పించారో లేదో తెలియదు. మళ్ళీ మధ్యలో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అవి 4 సంవత్సరాల తర్వాత వస్తాయో 2 సంవత్సరాల తర్వాత వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఈ లోపల అమరావతికి మేము నిధులు కేటాయించక్కలేదు, నిధులేమో ఆటోమేటిక్గా కొత్త టెక్నాలజీ వచ్చింది, A1 టెక్నాలజీ వచ్చింది, దాంతోపాటు వాటికి అవే నిధులు సేకరించుకుంటుందని మీరు ఆ గవర్నర్ గారితో చెప్పించారు. ఇక్కడ బడ్జెట్లో చేసింది 6,000 కోట్లు కేటాయించారు. సో దాని గురించి ఆలోచించండి. ఇకపోతే ఆర్థిక శాఖ మార్చులు బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ అప్పు పట్టే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకర పాలన, ఆర్థిక విధ్వంసం చేశారు, జీరో అయిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. ఇంక ఇప్పుడు అంతేనా? మీరు పరిపాలనలోకి వచ్చారు, ఫుల్ మెజార్టీ వచ్చింది, విధ్వంసకర పాలన, జగన్ అలా చేశాడు ఎలా చేశాడు, ఇంక 5 సంవత్సరాలు ఎలా గడిపేస్తారా? మీరు చేసేదేంటో చెప్పండి, మీరు చేసేదేంటో చెప్పండి. ఇక్కడ అప్పులు పుట్టట్లేదని చెప్తూ దేశంలో ఏ రాష్ట్రము చేయలేనటువంటి అప్పులు ఈ 9 నెలల్లోనే 1,00,000 కోట్ల వరకు చేశారు మీరు. పోనీ 1,00,000 కోట్లు ఎవరికి ఇచ్చారు? మీరు ఏమైనా ప్రజలకైనా ఇచ్చారా? ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసాడంటే ఆయన పంచేసాడు ఎవరికి పడితే వాళ్ళకి, అది కనిపిస్తుంది. మీరు ఏమన్నా చేశారా? 1,00,000 కోట్లు అప్పులు పుట్టట్లేదు అంటున్నారు. మళ్ళీ 2025, 2026 సంవత్సరానికి 1,25,000 కోట్లు అప్పుకు రెడీ చేశారు. అంటే ఇవన్నీ ప్రజల మీదే కదా. అంటే పుట్టబోయే ప్రతి వ్యక్తి మీద కూడా ఈరోజు అప్పు ఉంది. ఈ రకంగా రాష్ట్రాన్ని అప్పులు బారి నుంచి తప్పిస్తూ ఉంటే అప్పులు ఊబిలో కూర్చేస్తున్నారు. మీరు 2019లో ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు ఎంత మిగిల్చారు? 100 కోట్లు మాత్రమే మిగిల్చారు. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు స్వయంగా చెప్పాడు, ప్రభుత్వం ధైర్యం లేదు, మేము 100 కోట్లు మిగిల్చాం, ఏ రకంగా పరిపాలన చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డి మీరు అలా చేశారు, ఆర్థిక విధ్వంసం చేశాడు, ఇలాంటి మాట్లాడాడా? కానీ సైలెంట్గా ఉండి తన సంపదను సృష్టించుకుని చేశాడు. ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టలేదా, పోర్టులు కట్టలేదా, ఏం కట్టలేదు ఆయన, ఆర్థిక విధ్వంసం చేశాడని ప్రజలకు చేయలేదా? మీరు ఈ రకంగా వంచన చేసుకుంటూ వెళ్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. అంటే పంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నట్టున్నారు. ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చాక కేవలం ఏంటంటే ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే ప్రధాన ధ్యేయంగా చేశాడు. దానికి రిజల్ట్ ఆయనకి మీరు పనిష్ చేయట్లేదు, ప్రజలు చూసుకుంటారండి. ప్రజలకు తెలుసు ఏం చేయాలో.
ప్రజలు ఏం చేశారంటే 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా చేసిన. కానీ ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని మీరు చేస్తుంటే అంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేయడం అంటే అసలు అరెస్ట్కి పెట్టే సెక్షన్కి అరెస్ట్ చేయండి, చట్ట ప్రకారం వెళ్ళండి, అరెస్టులు చేయొద్దు అంటున్నారు. వాళ్ళకి భయం పుట్టాలి, మళ్ళీ నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. అంటే చట్ట ప్రకారం వెళ్ళండి. రాత్రుల మీద పోలీసులు డ్రెస్సులు లేకుండా ఇళ్లలోకి వెళ్ళిపోవడం, నోటీసులు ఇవ్వకుండా తీసుకొచ్చేయడం, అక్కడ జరిగిన నేరం వేరు, అక్కడ చూపించే నేరం వేరు. ఎవరినో తిడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు ఆయన పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ ఇవ్వాలి, ఆయన కంప్లైంట్ ఇస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఆయన తరపున ఎవడో ఇస్తాడు, ఎవడైతే అప్పుడు అతనికి లేని బాధ నీకెందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న నీ కోర్టులో చెల్లవు. ఎవరినైతే బాధపడ్డారో ఆడేవాళ్ళే, కోర్టు అడుగుతుంది నీకు పాత్ర ఏంటని. ఆయన అన్న నీకు చెప్పాడా, పరోఫెటర్ని ఇచ్చాడా, కంప్లైంట్ ఇయ్యాను నా తరపున, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతున్నాను, ఇవన్నీ ఉంటాయి. సో టాపిక్ పక్కడే పట్టేలాగా ఉంది. కాకపోతే ఏంటంటే నమ్మిన వాళ్ళని నెట్టేట ముంచకండి, ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరేంటంటే నాయకుడే ఎలాగుంటే మా మాట ఒక రకంగా ఉంటుంది, చేత ఒక రకంగా ఉంటుంది, మేము మాట్లాడేది ఏమీ చెయ్యం అని నిరూపిస్తున్నారు మీరు. మరొకసారి ఈ విషయాన్ని ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెక్స్ట్ బడ్జెట్లో ఇచ్చి తీర్చి మరింత మంచి పేరు తెచ్చుకుని ప్రభుత్వాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ హనుమంత్ ప్రసాద్.